హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ PS Vlogs 16. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మా ఫ్యామిలీతో కలిసి తిరుమలకి వచ్చామన్నమాట. ఇప్పుడు హాలిడేస్ అని మా ఇంట్లో వాళ్ళందరం కలిసి తిరుమలకి వచ్చామన్నమాట. ఇప్పుడే నార్మల్గా దర్శనానికి వెళ్ళే ముందు ఫోన్ అక్కడ కౌంటర్లో తీసుకుంటారు కాబట్టి ఇప్పుడే దర్శనం అయిపోయింది. నేను ఇప్పుడే ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. నార్మల్గా దర్శనం చాలా లేట్ అయ్యేది, కానీ ఈసారి చాలా ఫాస్ట్గా అయిపోయింది. మేము తిరుపతిలోనే ఫ్రీ టికెట్స్ తీసుకున్నాం అనమాట. మాకు ఈరోజు మార్నింగ్ దర్శనం 7కి ఉండే. అనుకున్న టైంకి అసలు షెడ్లో వేయకుండా చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. వితిన్ 40 minutes దర్శనం అయిపోయింది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆ ప్లేస్ ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఎప్పుడు మనం టీవీలో చూస్తూనే ఉంటాం అనమాట. అది SVBC లైవ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది, మార్నింగ్ కానీ ఎవ్రీ టైం అది ఆ ప్లేస్ వస్తూనే ఉంటుంది. అది ఏమంటే దాని పేరు వచ్చేసి నాద నీరాజనం అనమాట. అక్కడ ఎప్పుడు మ్యాక్సిమం సాంగ్స్ అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సాంగ్స్, ఇంకా నాట్యాలు ఇలా వేస్తారు. అక్కడ జరుగుతూనే ఉంటాయి. లైవ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. చాలా బాగా చూసినాం, చాలా దగ్గరగా. బట్ మేము వచ్చినప్పుడైతే అంతమంది జనం లేరు. చాలా మంచిగా దర్శనం అయింది. కానీ మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళాలన్నా స్టెప్స్ మీదనే వెళ్తుంటుంది. కానీ ఇప్పుడు ఏమంటే ప్రజెంట్ చలి ఎక్కువ ఉంది కాబట్టి బస్సులో వచ్చినాము. నార్మల్గా ఎప్పుడు మంగాపురం నుంచి వెళ్ళిపోతున్నాం స్టెప్స్ మీద. కానీ ఎప్పుడో ఒక్కసారేమో మేము అలిపిరి నుంచి వెళ్ళాము. అలిపిరి నుంచి పోవడం అంటే చాలా కష్టం. అది చాలా లాంగ్ డిస్టెన్స్, చాలా స్టెప్స్ వస్తుంది. కానీ ఇక్కడ మంగాపురం నుంచి 2000 స్టెప్స్ అంతే. కొంచెం ఈజీగా నాకు తెలిసినంత వరకు మంగాపురంతో పోల్చుకుంటే అలిపిరి కొంచెం కష్టం అనమాట. అందుకే మేము ఎప్పుడు మంగాపురమే ప్రిఫర్ చేస్తాము. మేము మంగాపురం నుంచి ఇప్పుడు నేను ఎంటర్ అవుతున్నది వసంత మండపం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టైంకి మేము వచ్చినాము. సేమ్ అలాగే ఫుల్ ఫ్లవర్స్తో ఈ వసంత మండపం అనేది ఫుల్గా లోపలంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంటారు. ఇంకా దేవుడు కూడా ఉంటాడు లోపల. సేమ్ అదేలాగా ఈసారి కూడా మేము వసంత మండపంలోకి వెళ్ళాము. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ, చాలా అంటే చాలా బాగుంది. చూస్తే అసలు మన కళ్ళు సరిపోవు అనమాట. మీరు చూస్తే తెలుస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు చూసుకోవచ్చు లోపల చాలా అంటే చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారో కూడా తెలియదు. నార్మల్గా అన్ని ఫ్లవర్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అవి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు అసలు. చాలా బాగా డెకరేట్ చేశారు. ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ వాడిపోయిన ఫ్లవర్స్ అన్నిటినీ రీప్లేస్ చేస్తుంటారు. చూడండి దేవుడు ఎంత బాగున్నాడు. ఫుల్ ఫ్లవర్స్ అసలు చాలా రకాల ఫ్లవర్స్తో డెకరేట్ చేసినారు. మేము లాస్ట్ టైం కూడా వచ్చినా అని చెప్పినా కదా, లాస్ట్ టైం కూడా మేము వచ్చినాము. కానీ ఆ టైంలో కొంతమంది జనం తక్కువ ఉండే లోపల, ఈ మండపంలో తక్కువగా వచ్చినారనమాట. అప్పుడు మా మమ్మీ, మా డాడీ అంటే మా పేరెంట్స్ అందరూ మంచిగా ఫోటోలు తీసుకున్నారు. ఈసారి ఏమంటే మండపం అనేది మరీ అంత పెద్దగా ఏమి ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది. కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు అక్కడ అలో చేయలేదు. జస్ట్ నార్మల్గా అక్కడ లొకేషన్ ఫోటోలు తీసుకునే వరకే పర్మిట్ ఇచ్చినారనమాట. ఇంకా మమ్మల్ని ఫోటోలు తీసుకునేంత టైం లేదు, ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా టైం లేక నేను ఒక చిన్న వ్లాగ్ లాగా ఒక 5 minutes వీడియో తీసుకున్నాను. కానీ నాకైతే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి మాత్రం డెకరేషన్ మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇన్ని ఫ్లవర్స్ లాస్ట్ టైం కూడా ఉండే, కానీ మరీ ఇన్ని ఫ్లవర్స్ లేదు. కానీ కంపేర్ చేస్తే లాస్ట్ టైంతో ఈసారి చాలా కొత్తగా ఉంది. అసలు ఇక్కడి నుంచి బయట పోవాలనిపించలేదు. కానీ వాళ్ళు మాత్రం విజువల్స్ చేస్తూ బయటికి పంపించేస్తున్నారు ఫాస్ట్గా. అంటే ఇంకా వస్తూనే ఉన్నారు జనం, అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడే ఎగ్జిట్ అయిపోయినాం అనమాట. ఇప్పుడంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ అక్కడ ఒక చోట కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేము రిటర్న్ తిరుపతికి స్టార్ట్ అయిపోతాం అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.